సో, ఈ వీడియోలో నేను ప్లానెట్ స్పార్క్ కంపెనీలో నా టీచింగ్ జర్నీ గురించి చెప్తాను. సో, నేను ప్లానెట్ స్పార్క్‌లో టీచర్‌గా లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో జాయిన్ అయ్యాను. సో, చాలా రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత టీచర్‌గా తీసుకున్నారు. అంటే ఫస్ట్ నాకు ఫోన్‌లో ఒక ఇంటర్వ్యూ రౌండ్ చేశారు. అండ్ తర్వాత ఫోన్‌లోనే కంప్యూటర్ ఇంటర్వ్యూ రౌండ్, స్పీచ్ ఇమ్మని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూ రౌండ్, 2 ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మాకు మాక్ టెస్ట్ పెట్టారనమాట. 3 మార్క్స్. 3 మార్క్స్‌లో అట్‌లీస్ట్ 2 క్లియర్ చేయాలి. అండ్ అది కూడా క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనకి స్టూడెంట్స్‌ని ఇవ్వరనమాట. మన స్టూడెంట్స్‌ని మనమే డెమో క్లాస్ తీసుకొని, వాళ్ళు కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి స్టూడెంట్స్ అవుతారు. మనకి డెమోస్ ఇస్తారనమాట. మనం రోజు మన టీచర్ అకౌంట్ లాగిన్ అయిన వెంటనే డెమోస్ సెక్షన్‌లోకి వెళ్ళిన వెంటనే మనకి లాట్స్ ఆఫ్ డెమోస్ ఉంటాయి అక్కడ. సో, ఆ డెమోస్ ఓపెన్ చేస్తే మనకి అందులో ఇన్ఫర్మేషన్ ఏం కనపడతదంటే, ఆ స్టూడెంట్ ఆహ్, ఏ ఏ ఏ క్లాస్ అంటే నైన్త్ క్లాసా, 10థ్ క్లాసా, థర్డ్ క్లాసా, లేకపోతే అడల్టా, లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంటా, అట్లాగా మనకి అందులో ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ చూసి, అంటే అడల్ట్స్‌కి తీసుకోవాలంటే అడల్ట్స్‌కి తీసుకోవచ్చు. కిడ్స్‌కి తీసుకోవాలంటే కిడ్స్‌కి తీసుకోవచ్చు. ఎందుకంటే అడల్ట్ సిలబస్ వేరు, కిడ్స్ సిలబస్ వేరనమాట. సో, ఆ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఏ టైంకి క్లాస్ అనేది ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గూడా ఉంటది. వాళ్ళు ఢిల్లీ నుంచా, లేకపోతే వాళ్ళు ముంబై నుంచా, లేకపోతే వాళ్ళు కర్ణాటక నుంచా, వాళ్ళ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, వాళ్ళ టైమింగ్స్. ఈ 3 చూసిన వెంటనే మనకి ఓకే, పర్వాలేదు, ఈ స్టేట్ వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. ఐ కెన్ మేనేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని అనుకున్నప్పుడు మనం వేరే స్టేట్ స్టూడెంట్‌ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అండ్ మన అవైలబుల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్స్ ఓపెన్ చేసిన వెంటనే నేనేం చేస్తానంటే, ఆ రోజు నేను ఎక్కువగా లీడ్స్ ఈవినింగ్ టైం ఎక్కువగా కన్వర్షన్స్ అవుతాయన్నమాట. సో, ఈవినింగ్ టైం తీసుకుంటా. ఈవినింగ్ టైం 6, 7 ఆ టైంలో ఉన్న లీడ్స్ చూసుకొని 6:00, 7:00 ఉన్న లీడ్స్ చూసుకొని అవి ఇంకా నేను కిడ్స్‌కి చెప్పాలనుకుంటున్నానా, అడల్ట్స్‌కి చెప్పాలనుకుంటున్నానా డిసైడ్ చేసుకొని, ఓకే, నేను అడల్ట్‌కి చెప్పాలనుకుంటున్నాను. సో, ఓన్లీ 6:00లో అడల్ట్ లీడ్స్‌ని యాక్సెప్ట్ చేస్తాననమాట. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మనం కాల్ చేసి చెప్పాలి. మీ డెమో నేను యాక్సెప్ట్ చేశాను. మీరు 6:00కి డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వండి అని. తర్వాత వాళ్ళు డెమో క్లాస్ అటెండ్ అవుతారు. ఆ డెమో క్లాస్‌లో మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీరు కోర్స్ తీసుకుంటే నేనే మీకు టీచర్‌గా చెప్తాను అని చెప్పాలి. ఇది ప్రాసెస్. ఇలా మనం స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకోవాలనమాట. సో, స్టార్టింగ్‌లో అలానే నేను స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకున్నాను. బట్ స్టూడెంట్స్ తొందరగా జాయిన్ అవ్వరనమాట. ఎందుకంటే ఫీజ్ అనేది థౌజండ్స్‌లో ఉంటది. లైక్ 70,000, 80,000 చాలా ఎక్కువుంటది కోర్స్ ఫీజ్ అనేది. సో, నాకు కూడా క్లియర్‌గా తెలీదు ఫీజ్ అని చెప్పి. బట్ ఎక్కువే ఉంటది కాబట్టి తొందరగా జాయిన్ అవ్వరు. అంటే 10 డెమో క్లాసెస్ తీసుకుంటే అందులో ఒకళ్ళు జాయిన్ అవుతారు నాకు తెలిసి. సో, అలాగా అంటే రోజుకి మనం ఒక 5-6 డెమోస్ తీసుకోవచ్చు. అలా నేను స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకున్నాను నా స్టూడెంట్స్‌గా. అండ్ తర్వాత నేను జాయిన్ అయిన ఒక 7 మంత్స్, ఐ మీన్ లాస్ట్ బిఫోర్ మంత్ అనుకుంటా. ఆఫ్టర్ 7 మంత్స్ నాకు సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను డెమోస్ తీసుకొని స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకునేదాన్ని కదా! సో, ఇప్పుడు అలా డెమోస్ తీసుకోనవసరం లేదు. వాళ్ళే నాకు ఒక వాట్సాప్‌లో ఒక స్టూడెంట్స్ లిస్ట్ పెట్టి, మీకు నచ్చిన స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకోండి అని నాకిచ్చారు. అంటే ఆ స్టూడెంట్స్ ఎవరు అనుకుంటున్నారు? ఆల్రెడీ టీచర్స్ జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల మానేస్తారు కదా! అంటే కొంతమందికి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. కొంతమంది మ్యారేజ్ అని వెళ్ళిపోయే వాళ్ళుంటారు. కొంతమంది చేయలేక అట్లాగా స్టూడెంట్స్ ఎవరైతే టీచర్స్ వెళ్ళిపోతారో, లేతే లాంగ్ లీవ్‌లో ఉంటారో, ఆ స్టూడెంట్స్ లిస్ట్ ఉంటది గదా! ఆ స్టూడెంట్స్ లిస్ట్ అనేది సబ్‌స్టిట్యూట్ టీచర్స్‌కి వాట్సాప్‌లో పంపుతారు. పంపిన తర్వాత అందులో నుంచి మనం స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నాకు లిస్ట్ పంపారు. లిస్ట్‌లో నేను ఒక 2 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రెజెంట్ నేను 6 స్టూడెంట్స్‌కి చెప్తున్నా క్లాసెస్. అండ్ ఇంకా నేను జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా నేను డెమో క్లాసులు తీసుకోవచ్చు. ఇంకా జాయిన్ చేసుకోవచ్చు. సో, టీచింగ్ పర్పస్‌కి కంపెనీ అనేది చాలా బెటర్ కంపెనీ అని నేను చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో నాకు మానేద్దాం అనిపిచ్చింది. ఎందుకంటే కష్టపడి డెమోస్ తీసుకోవాలి. మళ్ళీ జాయిన్ అవుతారో లేదో తెలీదు. 10 డెమోస్‌కి, 11 డెమోస్‌కి ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు అని కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలనిపిచ్చింది. బట్ కానీ నాకు సబ్స్టిట్యూట్ టీచర్‌గా ఇచ్చి వాళ్ళే నాకు స్టూడెంట్స్ ఇచ్చిన తర్వాత ఓకే, గ్రోత్ ఉంది ఈ కంపెనీలో అనిపిచ్చింది. అంటే మనం కష్టపడకపోయినా వాళ్ళు మనకిస్తున్నారు. అంటే ప్రమోషన్ ఇచ్చారు గదా!
సో, గ్రోత్ అయితే ఉంటది కంపెనీలో. అండ్ పే ఔట్ విషయానికొస్తే స్టార్టింగ్ మనం డెమోస్ తీసుకొని జాయిన్ చేసుకుంటాం గదా! ఆ స్టూడెంట్స్‌కొచ్చేసరికి పర్ అవర్ 250 ఇస్తారు ఒక క్లాస్‌కి. అలా కాకుండా మనకి ఇప్పుడు సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళే మనకి స్టూడెంట్స్ ఇచ్చారు గదా! సో, అక్కడ మనకి రూ. 200 ఇస్తారు. నో వరీస్. సో, ఇదనమాట నా ప్లానెట్ స్పార్క్‌లో జర్నీ ఇది.